పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో 3 వాణిజ్య నౌకలపై దాడులు జరగడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇక ఈ దాడులకు ఇరాన్దే బాధ్యత అని ఆరోపించిన అమెరికా వెంటనే ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్లోని పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించినట్లుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ చర్యలు ప్రాంతీయ భద్రతకు, అంతర్జాతీయ వాణిజ్యానికి ముప్పుగా మారాయని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని ఖెష్మ్ ఐలాండ్, బందర్ అబ్బాస్, సిరిక్తో పాటు 10 ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇక ఇప్పటికే అణు కార్యక్రమం, ఆంక్షలు, ప్రాంతీయ ఆధిపత్యం వంటి అంశాలపై అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ ఈ తాజా పరిణామం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. గల్ఫ్ ప్రాంత భద్రతతో పాటు ప్రపంచ చమురు సరఫరాపైన ఈ ఘర్షణ ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.